కరీంనగర్ నగరానికి ఏదైతే నీటి సరఫరా అవుతుందో హై లెవెల్ జోన్, లో లెవెల్ జోన్కు ఫిల్టర్ బెడ్ నుంచి వస్తుంది, ఏదైతే డ్యామ్ దగ్గర నుంచి. ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చే ఏదైతే ఫిల్టర్ బెడ్ దగ్గర దాదాపు ఫిల్టర్ బెడ్ ఎన్నుకున్న ప్రాంతం 20 గుంటల అత్యంత కాస్ట్లీ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు, గత ప్రభుత్వ నాయకులు కబ్జా చేశారు. ఆ 20 గుంటలలో కొంచెం కట్టడాలు ఉన్నాయి, మరి సిమెంట్ ఇసుక కూడా పెట్టి ఉన్నది. కాబట్టి గతంలో కూడా అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 months బ్యాక్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎందుకంటే మన దాదాపు 90,000 ఇల్లులు ఉన్నాయి కరీంనగర్లో, దాదాపు 1,00,000 చిల్లర కావచ్చు. ఎందుకంటే తాగునీటికి ఖచ్చితంగా మనకు ట్యాంక్స్ కావాలి, కాబట్టి ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలి. భవిష్యత్ అవసరాలకు మనకు కావాలి. కాబట్టి ఆ 20 గుంటలను ఖచ్చితంగా బౌండరీ వాల్ ఫిక్స్ చేయాలి. కాంట్రాక్టర్ వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కట్టారు, కానీ వెనక దిక్కు కట్టాలి. ఎందుకంటే వెనక కాంట్రావర్సీ ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, సర్వేర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ భూమి మనకు కాపాడాలి కాబట్టి భవిష్యత్ తరాల కోసం, కాబట్టి ఫిల్టర్ భూమిని కాపాడని కూడా ఇవ్వడం జరిగింది. మరియు దాని పక్కనే ఉన్న శాతవాహన యూనివర్సిటీ కూడా 6 నెలల కింద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 10 నెలలైంది. ఇదే ఫిల్టర్ బెడ్ భూమి కబ్జా చేస్తారు, బౌండరీ వాల్ ఫిక్స్ చేయని చెప్పి, ఇది శాతవాహన యూనివర్సిటీ కూడా కబ్జా చేస్తాను, దాన్ని కూడా వెనుకదిక బౌండరీ వాల్ కట్టండి అని చెప్పి 6 నెలల కింద కూడా కంప్లైంట్ ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరియు ముఖ్యంగా తీసుకుంటే ఈ 3వ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 3వ కంప్లైంట్ ఏముందంటే మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరుగుతుంది, దాని మీద విచారణ అధికారిగా ఆర్డీఓ గారిని వేయడం జరిగింది. ఈ 3 కంప్లైంట్లు ఆర్డీఓ దగ్గరనే పెండింగ్గా ఉన్నాయి. మరి ఆయన ఎందుకు చేస్తలేరని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మా అందరిది, కాబట్టి ఆ ఆస్తులను కాపాడాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ సొమ్మును కూడా కాపాడాల్సిన బాధ్యత, ఎందుకంటే కరీంనగర్ నగరంలో దాదాపు 60-70 లక్షల డీజిల్ బిల్ అవుతుంది. ఇది అత్యధికం, వేరే దగ్గర గ్రేటర్లా కూడా అయితే లేదు. కాబట్టి దీని మీద విచారణాధికారం ఉన్న మన ఆర్డీఓ గారికి కూడా నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. లాగ్ బుక్లు అవి టెస్ట్ చేయాలని చెప్తున్నా. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చూసుకుంటున్నాను. కాబట్టి డీజిల్ మీద కూడా విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఎవరైతే దోషులను తేలించో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ ఆమీర్, కరీంనగర్ సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్.